మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. కొంత రకాలు డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఈ బొటాక్స్లు, ఫిల్లర్స్లు, కొంతమంది హెయిర్కు రిలేటెడ్గా ట్రీట్మెంట్లు చేస్తున్నారు, కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో ఇది ఎవరు చేయాలనే దాని మీద వివాదాలు నడుస్తున్నాయి. సో అంటే దీని గురించి వివరించండి. అంటే మన ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులకు వారు నష్టపోకుండా ఉండాలంటే వాళ్ళు పాటించాల్సిన ప్రోటోకాల్ ఏంటి? సో నార్మల్గా క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన పేషెంట్ యాంటీ ఏజింగ్ గురించి అడిగారు. నాకు జనరల్ వ్యూ ఉంటుంది, ఈ క్రీమ్స్ వాడాలి ఏజ్డ్ స్కిన్లో ఇలా యాంటీ ఏజింగ్కి ఉంటాయని. బట్ నేను సర్జరీ చేస్తాను, నేను ప్లాస్టిక్ సర్జన్. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ మీద నాకు అవగాహన ఎంతైనా తక్కువే ఉంటుంది. నాకు నాలెడ్జ్ ఉంటుంది, కానీ నేను నా కొలీగ్ డర్మటాలజిస్ట్కే పంపిస్తున్నాను. సో అలాంటప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్, దాంట్లోనే మాకు చాలా విభజనలు ఉన్నాయి. మేబీ డర్మటాలజిస్ట్ ప్లాస్టిక్ సర్జన్కే చాలా క్రాస్ ఓవర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బొటాక్స్, ఫిల్లర్స్ అనుకోండి, ఇద్దరం చేస్తాం. సో అట్లాంటి క్రాస్ ఓవర్ ఉన్న పార్ట్స్ కాకుండా కొన్ని ఎవరి డొమైన్ వాళ్ళకు ఉంటుంది, నేను దానిలో చాలా ఎక్సెల్ చేస్తాను. అట్లా ఉన్నప్పుడు మేమే రిఫరల్ ఇచ్చేటప్పుడు పేషెంట్ సెలెక్షన్ అలాగే ఉండాలి. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్నే చూసుకోవాలి. ఫస్ట్ ఎంబీబీఎస్ చేసి ఉండాలి, ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంసీఎస్ ప్లాస్టిక్ సర్జరీ. సో ప్లాస్టిక్ సర్జన్ అని చెప్తే సరిపోదు, వాళ్ళ డిగ్రీస్ చెక్ చేసుకోవాలి. మాకు ఒక నంబర్ అని ఉంటుంది, రిజిస్టర్డ్ నంబరు. అది కనుక మీరు టైప్ చేసి చూస్తే మేము ఎంసీఏలో రిజిస్టర్ అయి ఉంటాం. సో మా డిగ్రీస్ అన్నీ దానికి అటాచ్డ్ అయ్యి ఉంటాయి. ఏదో డర్మటాలజిస్ట్ అయినా ప్లాస్టిక్ సర్జరీ అయినా. డర్మటాలజిస్ట్ దగ్గర స్కిన్ కేర్, కాస్మెటిక్ ప్రొసీజర్స్, నాన్ సర్జికల్ అన్నిటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాస్మెటాలజిస్టులు కాదు, దే ఆర్ డర్మటాలజిస్ట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్, కాస్మెటిక్ చేంజెస్ ఏమన్నా ఉంటే కాస్మెటిక్ సర్జరీకి వెళ్ళాలి. వెన్ ఇన్ డౌట్ ఇద్దరిలో ఎవరో ఒకరిని కన్సల్ట్ చేసినా కూడా మా పరిధిలో లేకపోతే మేము రిఫర్ చేస్తాం. ఇలా కాకుండా జస్ట్ కాస్మెటిక్ సర్జన్స్ అని, కాస్మెటాలజిస్టులని, ప్లాస్టిక్ సర్జన్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఫూల్ అవ్వకూడదు. చాలామంది ఓన్లీ ఎంబీబీఎస్ చేయడం కానీ ఆర్ ఏదో చేసి ఆర్ అసలు ఎంబీబీఎస్ కూడా చేయకుండా కాస్మెటాలజిస్ట్ అని పేరు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి. బికాస్ ఎవ్రీ స్పెషాలిటీ దానికి ఒక మీనింగ్ ఉంది. ఒక 13 years చదువుకున్నాము అంటే ప్రొసీజర్ చేయడమే కాదు, దానికి వచ్చే కాంప్లికేషన్స్ గురించి కూడా చదువుకొని ఉంటాం. వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలో కూడా చదువుకొని ఉంటాం. సో ఎప్పుడైనా అన్ని సర్జరీలు సక్సెస్ అని కాదు, దేర్ విల్ బీ సర్టన్ కేసెస్ వేర్ వీ గెట్ కాంప్లికేషన్స్. ప్రతి కేసులో చూడొచ్చు, ఒక్కొక్కసారి కొన్నిట్లోనే రావచ్చు, బట్ దాన్ని డీల్ చేయడం తెలిసి ఉండాలి. అదే క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్ అయితే మీ స్కిన్ ప్రాబ్లం ఏమి వచ్చినా కూడా దాన్ని డీల్ చేయగలరు. అదే మనం క్వాక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ తెలుస్తుంది కానీ దానికి ఏమన్నా అయితే అప్పుడు తెలీదు. చాలామంది కేసెస్ అట్లా చేయించుకొని పాడైపోయిన స్కిన్తో, పాడైపోయిన రిజల్ట్స్తో మళ్ళీ మా దగ్గరికి వస్తారు. ఫస్ట్ టైం చేయడం చాలా బాగుంటుంది, ఆల్రెడీ పాడైన దాన్ని కరెక్ట్ చేయడం కొంచెం కష్టం. సో పేషెంట్స్ కూడా ఇంత అవేర్నెస్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎవరు పడితే వాళ్ళని నమ్మకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పేది విని అప్పుడు కన్సల్ట్ చేయాలి. ఒక డాక్టర్ అవసరం లేదు, 2-3 ఒపీనియన్స్ తీసుకోవచ్చు, బట్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర.